మహిళలకి ఒక టైగర్. మా మహిళలకు ఒక ధైర్యాన్ని నింపుతున్న మా చెల్లెమ్మైన మంత్రివర్యులు అనితమ్మ గారికి, సభాధ్యక్షులు సోదరులు జగదీష్ బాబు గారికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఇతర జిల్లాల నుంచి విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ, ఇతర ప్రభుత్వ అధికారులకు, పాత్రికేయ మీడియా సోదరులకు మరి నా యొక్క నమస్కారాలు. అమ్మ అనితమ్మ, ఇదొక దేవాలయం లాంటిదమ్మా. మా సోదరులు అందరి తరపున జగదీష్ బాబు గారి పాదాలకు నా నమస్కారాలు తల్లి. ఎవరు కూడా వారి జీవితాన్ని త్యాగం చేసి, ఇందాక చెప్పారే సోదరులు, ఏది ఆశించకుండా ఎవరికైనా సాయమే జయంగా చేస్తూ దాన్ని పబ్లిసిటీ కోసం లేకపోతే ఇతర అంశాల కోసం ఆయన అయితే చేయరు. మరి అటువంటి వ్యక్తులు నిజంగా మన ఎస్కోట్ కాన్స్టిట్యున్సీలో కొత్తవలస మండలం మంగళపాలలో ఉండడం చాలా అదృష్టం. రోజు ఒక మంచి కార్యక్రమానికి, ముఖ్యంగా నేను వచ్చేటప్పుడు కూడా ఇందాక అన్న చెప్పినట్టుగా నేను వచ్చేటప్పుడు ఒక ఆర్టిఫిషియల్ లిమ్స్ డిస్ట్రిబ్యూషన్, ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీలో ఒక భాగస్వామిని చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఒక మంచి అవకాశం కలుగజేసినందుకు ప్రత్యేకంగా నేను జగదీష్ గారికి జీవితాంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో రాజకీయంగా మేము సేవ చేసాము, ప్రజాసేవ చేసామని మేము చెప్తా ఉంటాం. ఏదో ఈ మధ్యకాలంలో చూస్తే ఒక మజ్జిగ పంపిణీ చేస్తేనే 4-5 పోస్టర్లు కదా ఫ్లెక్సీలు వస్తాయి. ఒక చిన్న అన్నదానం చేస్తేనే ఓ ఊరంతా టామ్ టామ్ వేసుకునే పరిస్థితి. అటువంటి దగ్గర నుంచి ఈ రోజు అంటే దాన్ని ఏమంటారంటే, ఈ చేతితో చేసిన సాయి ఈ చేతికి తెలియకూడదు అంటారు పెద్దలు. అటువంటి పరంగానే ఈ రోజు ఈ లోపల నేను ఇందాక మా అక్కని అదే అడుగుతాను, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉంది అక్క, నేను ఎప్పుడు చూడలేదు అని. అంటే ఒక సేవా దృక్పథంతో ముందుకు నడిపిస్తూ, ఆ సేవా దృక్పథంతో నడిపించడమే కాకుండా 10 మందిని తీసుకొచ్చి మీలాంటి వాళ్ళందరికీ కూడా ధైర్యం కల్పించడానికి చేసే ప్రయత్నంలో భాగమని నేను అనుకుంటున్నాను. ఈ మంచి ప్రయత్నాన్ని మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి గురుదేవ చారిటబుల్ ట్రస్ట్, యాక్చువల్ గా నేను ఒక మాట అనాలండి. చాలా మందిని మనం విభిన్న ప్రతిభావంతులు అంటారు. నిజంగా చాలా మంచి వర్డ్. కానీ చాలా మంది ఇంతకు ముందు వికలాంగులు అనేవారు. నేను ఒక విషయం చెప్పనా, శారీరక వికలాంగుడు ఉన్నవాడు వికలాంగుడు కాదు, మానసిక వికలాంగుడు ఉన్నవాడు వికలాంగుడు. మానసిక వికలాంగుడు అంటే ఏంటో చెప్పనా, అన్నీ చేయగలిగి సాయం చేయగలిగే సత్తా ఉండి ఒంట్లో అన్ని అవయవాలు బాగానే పనిచేస్తున్నా కూడా ఒంట్లో ఏదో దుర్బుద్ధితో, కన్నింగ్ నేచర్తో ఉండి అవతల వాళ్ళకి సాయం చేయకపోగా అవతల వాళ్ళకి హాని చేయాలని చూస్తారు చూడండి, వాడిని మానసిక వికలాంగులు అంటారు. అసలైన వికలాంగులు ఎవరంటే వాళ్ళు, మీరు కాదు. మీరు నిజంగా చెప్పాలంటే విభిన్న ప్రతిభావంతులు. మన శరీరంలో వెంట్రుక దగ్గర నుంచి గోరు వరకు, కాలి గోరు వరకు మొత్తం శరీర అవయవాల్లో ఏ ఒక్క అవయవం పోయినా కూడా వికలాంగులు అనేస్తాం. వాళ్ళ మీద ఒక రకమైన జాలి, ఒక రకమైన కరుణ చూపించడానికి ట్రై చేస్తారు కొంతమంది. వాళ్ళలో ఉన్న తపన, ఇందాక మీరు అన్నారు అమ్మాయికి చేయలేదండి అయినా కూడా చేస్తుంది. అమ్మాయికి చేయలేదన్న విషయం అమ్మాయి మర్చిపోతుంది. బట్ ఆ అమ్మాయి చేసే పని మీద దృష్టి పెడుతుంది. అంతే. మీరు అన్ని బాగున్న ఒక అమ్మాయిని ఒక చిన్న సమస్య ఇచ్చి మాట్లాడమంటే అమ్మాయి ఏడుస్తుంది సమస్య వస్తే, కానీ ఈ అమ్మాయి ఏడవదు. అమ్మాయి డెఫినెట్ గా దాన్ని బయటికి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మీ అంత మెంటల్ గా స్ట్రెంగ్త్ ఎవరికి ఉండదు. అందుకే మేము విభిన్న ప్రతిభావంతులు అంటారు తప్పించి వికలాంగులు అన్న పదం యూజ్ చేయకూడదని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీన్ని తీసుకొచ్చి ఈ విభిన్న ప్రతిభావంతులు అని పదం పెట్టారు. ఈరోజు చాలా మందిని చూశారు, చెయ్యి కోల్పోయి, కాలు కోల్పోయి, వాళ్ళు ఒక్కొక్కసారి ఏమంటారంటే ఇన్ని కోల్పోయేమో మేము ఎందుకు బతుకుతున్నామో అర్థం కాలేదు అంటారు. కానీ దేవుడు మన ప్రాణం అంటూ మన దగ్గర పెట్టాడంటే ఏదో ఒక రకంగా మనం ఏదో ఒక సాధిస్తామన్న ఆశతోనే దేవుడు మనల్ని పెట్టాడు. మీరు అనుకోవచ్చు, ఎవరు చూసుకుంటారమ్మా నాకు, ఇలా జగదీష్ గారు అంటే ఎంతమంది ఉంటే మనం హ్యాపీగా ఉంటాం చెప్పండి.